నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. తెనాలి అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. విఎస్ఆర్ కళాశాల నుండి ఆటోనగర్ వరకు తెనాలి విజయవాడ ప్రధాన రహదారికి మరమ్మతులు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకొని ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యతను కాపాడుకుంటూ దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని సూచించారు. మరి ఇప్పుడు భారతదేశం ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉంది అంటే మనం చాలా గర్వంగా చెప్పుకోదగిన విషయం. మరి ఈ యొక్క 5వ స్థానం తీసుకురావడానికి 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి సహకారం ఎంతో ఉంది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఈ రోజున నడుస్తూ ఉంది అంటే ఈ యొక్క ఆర్థిక సంక్షేమంలో కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇతర ముఖ్యమైన అంశాలని ఏది వదిలిపెట్టకుండా చక్కగా మరి అన్నీ అందుబాటులోకి పనులు జరపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ఇతర శాఖ మంత్రులందరికీ కూడా మా తెనాలి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం అనుభవించే స్వేచ్ఛ కానీ, అలానే స్వాతంత్ర దివస్ కానీ, ఇది కేవలం ఆ రోజున ఆ మహనీయులు డ్రీమ్ చేసిన విధానం వలన, అలానే వాళ్ళ దృఢ సంకల్పం వల్ల, అలానే వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన వల్ల మనం ఇవాళ ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. అలాంటి భూమిలో మనము జన్మించినందుకు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఆ వీర మరణాలను స్ఫూర్తిగా తీసుకొని మనం వాళ్ళ అడుగుజాడలో నడవాల్సిన కోరుతున్నాను. అలానే ఇవాళ కూటమి ప్రభుత్వం చూసుకుంటే స్వర్ణ ఆంధ్ర 2047 కనింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, పెనుగొండ శివకుమార్, బొంత సిన్కేశ్వర్ రెడ్డి, శంకర్రావు, భీమా రమేష్, వీరాస్వామి, సత్యనారాయణ, కార్తీక్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి, గులాం నబీ ఆజాద్ దగ్గర నుంచి, టంగుటూరు ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి, పట్టాభి సీతారామయ్య గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు ఎన్నో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చింది. అది ఒక ఎత్తు అయితే అప్పుడు డబ్బులు సంపాదించడం ధ్యేయంగా ఎవరు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం భారతదేశాన్ని ప్రజాస్వామ్యుతంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలని అందరినీ కూడా సమపాలలో చూసి భారతదేశాన్ని ఇంతకుముందు తిండికి లేనటువంటి పరిస్థితి నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటూ చాలా కుటుంబాలు పస్తుండేటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, ఇంకా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇంకా అనేక రంగాల్లో వృద్ధి చేసి ఈ రోజున మనకి ఆహార ధాన్యాలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామంటే ఆ ఘనతలో సింహభాగం కాంగ్రెస్ పార్టీదని మనం చేస్తున్నాం.
మనకు రమారమి 80 సంవత్సరాల్లో 56 సంవత్సరాల పైబడి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ పరిపాలించారు. అందులో ముఖ్య ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ ఏ ప్రాజెక్టు కట్టినా కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా ఏ కాలువ కట్టినా దాని మీద ముద్ర కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. అలాగే ముఖ్యంగా విద్యలో అనేక కాలేజీలు ఇంతకుముందు అనేక మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు కానీ, ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, అన్నిటికంటే నిట్లు అంటాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు కానీ, ఇంతకుముందు ఆర్ఈసీ అనేవాళ్ళు, వీటన్నిటినీ అలాగే ఐఐటీలు వీటన్నిటినీ పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఎంతోమంది నిపుణుల్ని తయారు చేసి ఇంతకుముందు రమారమి 33 సంవత్సరాలు ఉండేటువంటి సగటు మానవుడి యొక్క సగటు వయసుని ఈరోజు 69 సంవత్సరాలకు తీసుకెళ్లిన దాంట్లో ముఖ్యమైన సింహభాగం కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. డాక్టర్ చెంతి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో. మరి ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. అందులో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు పాలిస్తే మిగతా సంవత్సరాలు బీజేపీ అటు జనతా పార్టీ పాలించినాయి. అంటే మనం ఎంత చూసుకోండి 50%, 25% కూడా వాళ్ళు పరిపాలించలేదు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరలా కాంగ్రెస్ వచ్చి ప్రజలందరినీ కూడా సమైక్యంగా ఉంచి హక్కుల్ని కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని మరలా తీసుకురావాలని కోరుతున్నాం. తెనాలి కేడరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ వార్డులోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, అల్పాహారం అందించి వారితో స్వాతంత్ర వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సిఎఫ్ ఏపీ అధ్యక్షులు వరదరాజులు, కార్యదర్శి రవి, ట్రెజరర్ ఉమామహేశ్వరరావు, ఫౌండర్ సూచనల మేరకు జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావుల దీనివల్ల మనకి అహింసతో ఆ రోజున గాంధీ గారు అహింసాయుతంగానే మనకి నిజంగా స్వామి తెచ్చారు. ఈ రోజుకి 80 సంవత్సరాలుగా మనం ఈ యొక్క జరుపుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఇంట, ప్రతి గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగలా జరుపుకుంటున్నారు. ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో జరపమన్నాం. ఈ రకంగా ఈ రోజున మేము తెనాలి పట్టణాల్లో ఉన్నటువంటి ఉపబజార్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి సుమారుగా 80 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము స్నాక్స్, అట్లానే ప్యాడు, పుస్తకాలు, పెన్ను అన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి ఉపయోగపడేటువంటి ఇవ్వడం జరిగింది. విఎస్ఆర్ కళాశాల నుండి ఆటోనగర్ వరకు 2.1 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి అధికారులు మరియు మున్సిపల్ అధికారులు గుంతలు పూడుస్తున్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఆటోనగర్ నుండి విఎస్ఆర్ కళాశాల వరకు జరుగుతున్న ఆర్ఎండ్బి రహదారి మరమ్మతులు, సెంట్రల్ లైటింగ్ పనులను మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు పరిశీలించారు. అలాగే రహదారి మధ్యలోని డివైడర్లకు రంగులు వేయడం, రోడ్డు మార్జిన్లో పెరిగిపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మన తెనాలి అనే గుర్తింపును తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ రాజేంద్ర నాయుడు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మున్సిపాలిటీకి ముఖద్వారంగా ఉన్నటువంటి ఆటోనగరు, కటివరము ఈ ప్రాంతంలో రోడ్డు ఆర్ఎంబి వాళ్ళకి చెందింది. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ తరఫున గౌరవ మంత్రి గారు అండ్ స్థానిక శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క కృషి వలన సెంట్రల్ లైటింగ్కి సుమారుగా 1.5 crore రూపీస్తో అది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు నుండి ఈ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు సుమారు 25 lakh రూపీస్తో. అలాగే మున్సిపాలిటీ తరఫున ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ ఏరియా మనము రెండు వైపులా కూడా మనం బ్యూటిఫికేషన్ చేసుకుంటే మున్సిపాలిటీకి వచ్చేటప్పుడు ఒక గుడ్ ఫీల్తో పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశం పైన మినిస్టర్ గారు కృషి వలన సిఆర్డిఏ ద్వారా సుమారు 50 లక్షలు దాటి బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సెంట్రల్ మీడియన్స్ అంటే మనకు ఉండేటువంటి బోగన్ విల్లాస్తో అట్లాగే రెడ్ ఎర్త్ ఫిల్ చేసుకొని వెరీ ఎంట్రన్స్లో మన తెనాలి అనేటువంటి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసి మౌంట్ ఏర్పాటు చేసి ఇరువైపులా ఎక్కడా కూడా చెత్త లేకుండా చేసి
ఒక తెనాలి పట్టణానికి ముఖద్వారాన్ని బ్యూటిఫుల్గా చేద్దామనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ రెనోవేషన్ వర్క్స్ని మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రారంభించారు. అందులో భాగంగానే ఈరోజు ఆల్రెడీ సెంట్రల్ మీడియం 2.3 కిలోమీటర్స్ ఉన్నటువంటి సెంట్రల్ మీడియం లైటింగ్ కూడా 1.5 crore రూపీస్తో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మన ఆర్ఎంబీ డిఈ గారు కూడా ఉన్నారు. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్యాచ్ వర్క్స్ అనేటువంటిది కంప్లీట్ చేయడంలో భాగంగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది అయిపోతే బోత్ సైడ్స్ ఉన్నటువంటి మీడియన్స్లో మొక్కలు నాటడం అండ్ అటువైపు ఉన్నటువంటి ఎడ్జెస్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారాలను తొలగించి ఎంట్రన్స్లో మన తెనాలి బోర్డుని పెట్టి మధ్యలో బ్యూటిఫికేషన్లో భాగంగా ఈ మన బోగన్విల్లా మొక్కలను ఏర్పాటు చేస్తే సో ఒక మంచి వాతావరణం అనేటువంటిది అంటే తెనాలి పట్టణానికి ఎంటర్ అయ్యేటప్పుడు మంచి వాతావరణం అనేది వస్తుంది. కాబట్టి ఆ రకంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కొంత కోఆపరేషన్ అడుగున్నారు. మేము కూడా కోఆపరేట్ చేసి ఈ మీడియన్స్ అన్నింటినీ కూడా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి మెయింటెనెన్స్ని ఆక్యుపై చేసుకుని దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెనాలి పట్టణానికి ఒక మంచి ముఖద్వారాన్ని ఏర్పాటు చేసిన మనం అవుతాము. సందర్భంగా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ సుదర్శన యాగం శనివారం తెనాలిలో ప్రారంభమైంది. బురిపాలెం రోడ్లోని శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి పర్యవేక్షణలో యాగ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. సెప్టెంబర్ 11 వరకు ప్రతిరోజు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీనివాసాయ మంగళం అష్టశ్రీ మహారాజనకస్తూరీ గంధమాంకితాయ నివాసాయ నిత్యాయ వరం విష్ణుజిత్తనూజాయ వాచైన్యనాదో శ్రీవదన సౌమ్యజామాత్రమణయాయ పురోగమే సర్వే విష్ణాయ పరమం పరం ఏతరమేవ దేవాత్మోధయా महादेव्यै च विद्येनिवास प्रचोदयात् ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्र प्रचोदयात् देवसम्यात् भव. శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో సుదర్శన మహాయాగాన్ని 27 రోజుల పాటు నిర్వహించాలంటే సంకల్పం కలిగి ఈరోజు మొదటి రోజు సుదర్శన యాగం ఆరంభమయ్యి ఉదయం విశ్వక్షేణారాధన, పుణ్యాహవచన, యాగ ఆరంభంగా మండపారాధన జరిగింది. ఈ రోజు నుండి సెప్టెంబర్ 10వ తారీఖు దాకా సుదర్శన యాగం జరుగుతుంది. సెప్టెంబర్ 11వ తారీఖు లక్ష్మీనారాయణ తిరుకళ్యాణ మహోత్సవం. రేపు ఉదయం బద్రీనారాయణ స్వామి తిరునక్షత్ర సందర్భంగా నారాయణ అష్టాక్షరి హవనం, సుదర్శన హవనంతో పాటుగా సోమవారం రోజు గరుడ పంచమి సందర్భంగా స్వామిని వైనతేయి ఇష్టి, సంతానం కావాలి ఎవరికైతే ఆశ ఉంటుందో వారికి చక్కగా వైనతేయి ఇష్టి జరిపిస్తే మంచి సంతానం కలుగుతుందని మన ఆగమ గ్రంథాలు తెలియచేస్తున్నాయి. అందులో భాగంగానే మన శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో సోమవారం రోజు వైనతేయి ఇష్టి ఆరంభమవుతుంది. ఉదయం 9 గంటల నుండి ఆరంభమవుతుంది. దేశం నాకు ఏమిచ్చింది అనే ఆలోచనకు బదులుగా దేశానికి నేను ఏమి ఇవ్వగలను అనే భావనతో ముందుకు సాగాలని తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరారు. ప్రజలు ఇచ్చిన విజయంతో తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతున్నామని తెలిపారు. వేలాది మందికి సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు సామాజిక మార్పునకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో తెనాలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలు తమ ఆలోచనలు, సూచనలతో ముందుకు వచ్చి అభివృద్ధి బాధ్యతను పంచుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరిచ్చిన కూటమి గెలుపు ద్వారా ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధి సాధించగలుగుతా ఉన్నాం. వేలాది మందికి సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటు సామాజిక మార్పుకి శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నాం.
మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మంత్రివర్యులు ఇద్దరు నేతృత్వంలో రోడ్లు వేస్తూ ఉన్నాం, సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం, అనేక రూపాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో మీరు ఒక పౌరుడిగా ఈ నియోజకవర్గానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ జిల్లాకు కానీ మీ వంతు కార్యక్రమంగా దేశం నాకేమి ఇచ్చింది అనేది కాకుండా దేశానికి నేను ఏమి ఇవ్వాలనే ఆలోచన మీరు చేయాలని, తద్వారా ఈ నియోజకవర్గ బాధ్యతలలో భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు నేను అనే యాష్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటే ఆ రకంగా మీ యొక్క ఆలోచనను కూడా పాలు పంచుకోమని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ, దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుకొని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆనాడు ఆహార ధాన్యాలే దిగుమతి చేసుకున్న భారతదేశం ఈనాడు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే దిశగా ప్రయాణించటం, అటు అంతరిక్ష యాత్రలో కానీ, ఇటు కమ్యూనికేషన్ రంగంలో కానీ అనేక రంగాల్లో ప్రతిభ చూపుతూ ఉన్నది భారతదేశం. అయినా అంతరాలు, ప్రజల మధ్య అంతరాలు, కుల మత విద్వేషాలు చెలరేగిపోవటం దేశ భద్రతకి ప్రమాదకరంగా పరిణమించిన సంఘటనలు నివారించుకొని భారతదేశాన్ని పారిశ్రామికీకరణంగా, వ్యవసాయీకరణంగా అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. తెనాలిలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుని నివాళులు అర్పించారు. जय बोलो भारत माता की, जय बोलो भारत माता की जय। बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत। जय शिवान।
ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం ఇప్పుడు 80వ సంవత్సరంలో అడుగుపెట్టాము. 80 సంవత్సరాల వయసు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ముద్దుసలి ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడో మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జీవన ప్రయాణం కూడా అలాగే సాగింది అని మనం ఊహించుకున్నట్లయితే ఈ 80 సంవత్సరాల అనుభవంలో ఒక వ్యక్తికి ఉండే పరిపూర్ణత, పరిపక్వత ఈ రెండు కూడా మన భారతదేశం సాధించిందా, సాధించవలసి వస్తే మన వైపు నుంచి మనం ఏం చేయాలి అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఉంది. ఎందుకంటే స్వతంత్రం రాకముందు పడ్డ కష్టాల గురించి చరిత్రలు చెబుతూనే ఉన్నాయి. ఎంత ఇబ్బంది పడ్డారు భారతీయులు, ఎంత పోరాటం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నామో, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలలో మనం ఏ రకంగా అభివృద్ధి చెందాము, మన మానసిక పరిపక్వత పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎప్పటికైనా సరే భారతదేశము అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థగా మారాలి అంటే మన వంతు కర్తవ్యంగా మనం ఏమి చేయాలి అనేది అందరం కూడా ఆలోచించి సరైన పంధాలో నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో శాంతియుత నెలకొల్పడం కోసం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాలు అనేక పథకాలని ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. లోక్ అదాలత్ కానీ, మీడియేషన్ కానీ, అట్లాగే న్యాయ సహకార వ్యవస్థ ద్వారా, మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా ప్రజల్లోకి న్యాయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలి, శాంతియుత సమాజాన్ని ఎలా నిర్మించాలనే దాంట్లో నిరంతరం మా న్యాయమూర్తులు అట్లాగే న్యాయ వ్యవస్థ అంతా కూడా, న్యాయమూర్తులతో పాటు మేము లాయర్స్ కూడా సమాజంలో శాంతియుత సమాజం నిర్మించడం కోసం పాటుపడుతూ ఉన్నాం. చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవస్థలో పనిచేస్తాను. కేవలం సమాజాన్ని మేల్కొల్పడం కోసం, సమాజాన్ని స్థిరపరిచి సమాజ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడే విధంగా మరి ఈ విధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ వ్యవస్థనంతా కూడా వాడుకొని మరి జడ్జీలకి, ఇటు న్యాయాలకు కూడా సహకరిస్తూ మన సమాజం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం కూడా ఆలోచించి ముందుకు రావాలని ప్రభుత్వం వారు న్యాయ వ్యవస్థ కల్పించే న్యాయ సహకార అభివృద్ధిని అంతా కూడా తీసుకుని మీడియేషన్ కూడా వాడుకొని మీరంతా కూడా శాంతియుత సమాజం నెలకొల్పాలని మనం చేస్తూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అధికారులు, సిబ్బంది పాల్గొని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. మళ్ళీ शुरू करने के लिए अनुमति चाहता हूँ. స్వతంత్రం వచ్చిందని ఎంతో మంది నాయకులు మన తనాలను ఎక్కడి నుంచి కాదు, మన తనం నుంచే మొదలవ్వాలనుకున్న బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇది జాతీయ పండుగ. అందరం ఏదైనా పండుగలు కులాల వారీగా, మతాల వారీగా చేసుకుంటామేమో కానీ మన స్వాతంత్ర దినోత్సవం అనేది కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ. మరి మనం ఎప్పుడు
స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎవరెవరు తీసుకొచ్చారు, గాంధీ గారు, భగత్ సింగ్, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు మనం. కానీ అన్సంగ్ హీరోస్ కూడా ఉంటారు, వారి గురించి కూడా పుస్తకాల్లో చరిత్ర పుటల్లో ఉండకపోవచ్చు. అలాగే చాలా చోట్ల వాళ్ళ ఫోటోలు కూడా మనకు ఎప్పుడు తెలియకపోవచ్చు. వాళ్ళని కూడా తెలుసుకొని మన రాబోయే తరాలకి, ఇక్కడ ఉన్న పిల్లలను చూస్తే నాకేమనిపిస్తుందంటే రాబోయే తరాలకి మనం ఇట్లాంటి అన్సంగ్ హీరోస్ గురించి కూడా చెప్పాలి. ఉదాహరణకు తీసుకుంటే పల్నాడులో కన్నెగంటి హనుమంతు అనే రైతు, మీరు వినే ఉంటారు. మరి ఆయన అప్పట్లోనే పోరాటం చేశారు. ఎక్కడ దాకా ఎందుకు, మన తెనాలి మండలంలో పెదరావూరులో తులసమ్మ గారి గురించి వినే ఉంటారు, కల్లూరి తులసమ్మ గారు. మరి అప్పట్లోనే 1942లోనే మన తెనాలి న్యాయస్థానాల భవనం మీద జెండా ఎగరేసిన గొప్ప వ్యక్తి. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామప్పల్ నాయుడు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ప్రత్యేక అధికారి సలీం బాషాతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ సేవతో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మరి పల్నాడు ఏరియాలో 80వ స్వాతంత్ర దినోత్సవ శుభదినిధులకు, వార్డు మెంబర్లకు, మిగతా సుఫలాం మలాషిని సుఖదరం వందే. క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరికీ, భారతీయుడిగా పుట్టినటువంటి మన అందరికీ చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు ఊహ తెలిసి పాఠశాలల్లో జాయిన్ అయిన దగ్గర నుండి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారు, రంగురంగుల జెండాలు కడతారు, గుమ్మానికి కడతారు, పాఠశాల గుమ్మానికి కడతారు. రోజు పాఠాలు వినే బ్లాక్ బోర్డ్కి కూడా ఆ జెండాలని అంటించేటువంటి రోజులు. అదొక పండగ. అది మనకి ఊహకు తెలియదు అప్పుడు, ఏంటి ఈ కథ ఏంటో. కాబట్టి మన పెద్దవాళ్ళు కడుతున్నారు, మనము మన టీచర్ కట్టమంటున్నారు, మనము అంటిస్తున్నాం. అలా క్రమక్రమంగా క్లాస్ బై క్లాస్ పెరుగుతున్నప్పుడు ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారని మన ఉపాధ్యాయుల ద్వారానో, మీడియా ద్వారానో, లేదా వివిధ రకాల కార్యక్రమాల ద్వారాను మనకి తెలుస్తుంది. అలాంటి గొప్ప రోజు ఇప్పటికీ 80వ వసంతం అనేది, 80 సంవత్సరాలను 80వ వసంతంలో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి మనందరం ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నాం. సో ఈ యొక్క 80వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ శ్రీరాముని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అధికారులు, సిబ్బంది పాల్గొని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. లక్ష్మి ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ. సో ఎందరో మంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. దాన్ని ప్రతి పౌరుడు వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి అభివృద్ధి ప్రదం వైపు నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలోనూ పోస్ట్ మాస్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెనాలి డివిజన్ సూపరింటెండెంట్ ఎస్ఎస్విఏ కుమార్, ఏఎస్పీ రవికిషోర్, ఓఎస్ వీరాంజనేయులు, పిఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్ యు సత్యనారాయణతో పాటు పోస్టల్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం పోస్టల్ సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనేది మన హక్కు మాత్రమే కాదు, మన మీద ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్ సంబంధించి మన వంతుగా మన ఉద్యోగం చేయటమే కాదు,
సేవ చేస్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు మన డిపార్ట్మెంటు డిజిటల్ టెక్నాలజీ కానీ ఆధునిక సేవలు కానీ ఎన్నో సంతరించుకుంటున్నాయి, ఎన్నో తీసుకుంటుంది డిపార్ట్మెంటు. మనం కూడా వాటికి అనుగుణంగా మారుతున్నాం, వాటిని నేర్చుకుంటున్నాం, చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ మన వంతుగా మన డిపార్ట్మెంట్కి ద్వారా దేశ అభివృద్ధికి మనం పాటుపడాలని కోరుకుంటూ మనకి మమ్మల్ని కూడా బ్రిటిష్ దాంట్లో ఏదైతే పార్లమెంట్ కానీ ఏదన్నా పాలనలో మాకు కూడా భాగం అని చెప్పి ఆ రోజుల్లో అడిగారు. అలాగే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కౌన్సిల్లో దాంట్లో సభ్యుడిగా ఉన్న ఆయన ఎవరు, దాదాబాయి నౌరోజీ గారు మొట్టమొదటి బ్రిటిష్ పార్లమెంట్లో వాటిలో సభ్యుడిగా భారతదేశం నుంచి ఎన్నుకోబడ్డ ఆయన దాదాబాయి నౌరోజీ గారు. అదేవిధంగా నిదానంగా మన వాళ్ళ డిమాండ్లకి వాళ్ళు కూడా ఒప్పుకొని నిదానంగా మన వాళ్ళ సంఖ్య కూడా పెంచేశారు. ఆ రకంగా స్టార్ట్ అయిందండి 1885లో భారతదేశంలో ఈ జాతీయ కాంగ్రెస్ ద్వారా స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ దాంట్లో గాంధీ గారు 1915లో ఎంటర్ అయ్యారు గాంధీ గారు. ఆ తర్వాత నుంచి ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది, తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ ఈ రకరకాలన్నీ వరుసనే దేశంలో జరిగినాయి. ఈ ఇండిపెండెన్స్ రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్ని స్ట్రగుల్స్ జరిగినాయి, మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, అదంతా సార్ మాట్లాడారు. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పోరాటాలు త్యాగాల వల్ల మనకి ఈ స్వాతంత్రం లభించింది. మన వంతు బాధ్యతగా మనము ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ తరఫున మోస్ట్ ట్రాన్స్పరెంట్గా మోస్ట్ ఎఫిషియెంట్గా వర్క్ చేసేది అన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో మన డిపార్ట్మెంటే. ఇంకా నా వంతు ఇంకా డెడికేటెడ్గా ఇంకా మోస్ట్ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. నా రిజర్వేషన్ అనుకుంటున్నాను. అందరూ కూడా ఇంకా పబ్లిక్ ఇంకా బెటర్ సర్వీసెస్ మన బాధ్యతగా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ తెనాలిలో శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు కేవై రాజు, ప్రధాన కార్యదర్శి దొడ్డంపూడి నాగరాజు తదితరుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో తాపీ మేస్త్రీలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. ఎందరో త్యాగదనుల ఫలం, ఎందరో ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇవాళ ఆ ఫలాలు మనం అనుభవిస్తూ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇవాళ యూనియన్ ఆఫీస్ దగ్గర, తెనాలి పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించుకొని మేస్త్రులు, కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. ముందుగా తెనాలి లేబర్ ఆఫీసులో కార్మికుల పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏ చదువుకుంటే దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పుతున్నారు. తెనాలి పట్టణం టాపీ యూనియన్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ అయింది. కొంతమందికి లేబర్ కార్డు విషయం తెలియట్లేదు, దాని ఒక్క ఉపయోగం. అందరూ దయచేసి లేబర్ కార్డులు లేబర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల ఏంటంటే ఏదన్నా పని దగ్గర ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఇంటి ఓనర్లే కాకుండా లేబర్ ఆఫీస్ నుంచి ఆ కార్డు ఉండటం వలన ఏదన్నా సహాయం చేయటం కుదిరిద్ది. కొంతమందికి తెలియక ఆ కార్డులు ఉపయోగించట్లేదు, రెన్యువల్ చేయట్లేదు, అది అలా మురిగిపోతుంది. దాన్ని రెన్యువల్ చేసుకుని కార్డు లేని వాళ్ళు కార్డులు పెట్టుకోవాల్సిందిగా. ఇదివరకు లేబర్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ల కార్డులు ఎక్కడ పనిచేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు కార్డులు రాసేవాళ్ళు తెలియక. ఇప్పుడు వాళ్ళు అసలు పనుల కాడికి రావట్లేదు, దాని గురించి వాళ్ళకి తెలియట్లేదు, కొంతమందికి కూడా అవగాహన లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పట్టణ వాబ్ చౌక్లో కుర్రా శ్రీను ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ మరియు టీడీపీ నాయకులు పసుపులేటి త్రిమూర్తి ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేశారు. మరి అతిథి అందరి చేతుల మీదుగా చురుకు సత్కారాన్ని
మరి వారి సంస్థ సత్కారం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చెప్పండి. జరిగింది. అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా పెద్ద జాతీయ జెండాని ప్రతి సంవత్సరం ఆవిష్కరిస్తూ మన పెద్ద కార్యక్రమాలు మరి ఇండియా వ్యాప్తంగా వారి యొక్క ఎవరు ఇవ్వడం లేదు. రైల్వే స్టేషన్ దగ్గరికి హబ్ సెంటర్ కోడెల్లో ఉన్న అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఎందరో త్యాగదనుల ఫలమే ఈ రోజున మరి స్వతంత్రం అనేది వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాను. మరి ఎందరో ప్రాణాలు వడ్డితేనే కానీ ఈ స్వతంత్ర ఉద్యమంలో ఈ రోజున మనకి ఒక వ్యక్తి స్వేచ్ఛ, మనం ఇలాగ స్వేచ్ఛగా ఉన్నామంటే ఈ స్వతంత్ర భారతదేశం మరి వారి యొక్క త్యాగ ఫలాలని చెప్పి చెప్తున్నాను. మరి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కుల మతాలకి అతీతంగా ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ మనం భోగేందుకు కారణం 80వ స్వతంత్ర దిన సంవత్సరంగా మనం అందరికీ కలుసుకుంటాం. చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ కుర్రా శ్రీని గారు, సైయద్ బాషా గారు నడుతున్నటువంటి సేవాకరపు నన్ను గుర్తించి నన్ను సత్కారించేందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కట్టెబోయిన రఘు. నేను పెద్దగాలి నుంచి వచ్చానండి. నేను ఆర్మీలో 16 సంవత్సరాలు చేసి రాజస్థాన్లో, హర్యానాలో, పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, షిమ్లాలో చేసి రిటైర్ అయ్యి వచ్చేసానండి. అక్కడ దేశం కోసం పోరాడి చేసి మంచి తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా నన్ను సత్కరించి అభిమానించి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ వ్యాప్తంగా చాలా గణనీయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున స్ఫూర్తి ప్రదాతల యొక్క జీవితాలని, వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క భావజాలాన్ని, ఆ భావ ప్రకటనని మనం గుర్తించుకుని ఈ రోజున ఆ స్ఫూర్తిని గడిస్తూ ఈ రోజున ఈ యొక్క బాబు చౌక్లో ఉన్నటువంటి ఆ యొక్క జాతీయ జెండా దగ్గర మనం నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఆ యొక్క విశ్వమానవత్వ సౌభ్రతత్వాన్ని పెంపొందించినటువంటి భారత స్వాతంత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంత, లింగ భేదాలు అనేటువంటివి లేకుండా ఒక ఆత్మగౌరవానికి, ఒక ఆత్మాభిమానానికి, ఒక ఆత్మ రక్షణకి తిలకంగా ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటిది నిలుస్తుంది. ఈ రోజున భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించబడి ఈ రోజున మనందరూ కూడా హక్కులు తీసుకురావచ్చు. తెనాలిలో సప్త శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ పూజా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలోని కోటా బద్రీనాథ్ గృహ ప్రాంగణం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ పూజా మహోత్సవం శనివారం ప్రారంభమైంది. తొలి శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7 శనివారాల పాటు జరగనున్న ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు. ఆభరణార్థం నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వారాహాయ నమః. ఓం శక్తాయ నమః. ఓం సరస్వం భూగర్భాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం అచ్యుతీశ్వరాయ నమః. ఓం త్రినాథాయ నమః. ఓం నిరంజనాయ నమః. నిరాభాసాయ నమః. తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియాడ నుండి కోటా బద్రీనాథ్ గుప్తా గారి స్థలాన్ని సనపరాంగణం నుండి దాదాపు ఒక 21,000 అడుగుల్లో చదరపు అడుగుల్లో మనం ఇక దివ్యక్షేత్రాన్ని నిర్మించబోతున్నాము. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి భూతాల విరాళంగా అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాస ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలనే సంకల్పంతో పెద్దల వైగాన సాగమ పండితుల యొక్క సూచనల మేరకు, పెద్దల సలహా మేరకు ఈ ప్రాంగణంలో మనం ఈ రోజు నుండి సప్త శనివారముల పాటు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని, శ్రావణ లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి 7 శనివారాల పాటు ఈ ప్రాంగణంలో మనం విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన యొక్క సహకారంతో, దాతల సహాయ సహకారాలతో ప్రతి శనివారం కూడా ఇక్కడ సామూహికంగా ఉచితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమము, లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమము, మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని వైఖాన సాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీ మాసంగా పేరుగాంచినటువంటి శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు కూడా విశేషంగా అందరూ కూడా దేవాలయాల్లో అట్లానే గృహాల్లో కూడా ఎంతో విశేషంగా లక్ష్మీ అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతాలు అన్నీ కూడా అట్లా మనం ఇక్కడ మన తెనాలి పట్టణంలో నూతనంగా నిర్మాణం చేసుకోబోతున్నటువంటి శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో సామూహికంగా శ్రీ లక్ష్మీనారాయణ వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి శనివారం రోజున ప్రారంభించుకొని
7 వారాలుగా నిర్ణయించుకొని ఈ యొక్క విశేష వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. దేశ రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికులను గౌరవిస్తూ శ్రీ లలిత ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి కన్నికా పరమేశ్వరి ఆలయంలోని గీతా భవన్లో జరిగిన కార్యక్రమంలో తెనాలి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 30 మంది మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను త్యాగాలను స్మరించుకొని వారికి అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో సైనికులు ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. సమితి అధ్యక్షురాలు మడుపల్లి పద్మజ, కార్యదర్శి శనగపల్లి లక్ష్మీరాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రేణుక, సుష్మ, రూప, అపర్ణ, నళిని, వరలక్ష్మి, హరికుమారి, సుజాత, సునీత తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మన చేస్తారు, పిల్లలు కూడా అంతా సపోర్ట్ ఇస్తారండి, అన్నిటికీ కూడా చేస్తారు. అందరూ కూడా మంచి లేనోళ్ళు అని కలిసామా సరదాగా ప్రయాలు ఉన్నోళ్ళు అది సురేష్ గారు, మా కోచ్ గారు చీకటి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ లలిత ఆర్య వైశ్య సేవా సమితి వారు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత మాజీ సైనికుల్ని సన్మానించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ముఖ్యంగా మాజీ సైనికులకి జరుగుతున్నటువంటి గొప్ప గౌరవంగా మేము భావిస్తున్నాం. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ఇలా మాజీ సైనికుల్ని అన్ని విధాల ప్రజలు గుర్తించి వారి వెనుక ఉంటారని మేము కలుస్తూ కిసాన్లకి ఇప్పుడు కార్యక్రమం జరపడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా జవాన్లకు సేవా కార్యక్రమం చేయాలి. వాళ్ళు ఈ రోజున మనం స్వాతంత్ర దినోత్సవం ఇంత చక్కగా జరుపుకుంటాం కారణము ఆ రోజున మహాత్మా గాంధీ వాళ్ళు యుద్ధ పోరాటాలు చేసి రక్తపాత సృష్టించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుతుంది మన జవానులు. దేశ సరిహద్దుల్లో ఉండి ప్రాణాలని బలి చేసుకొని భార్యాబిడ్డల్ని తల్లిదండ్రులను అందరినీ వదిలేసుకొని వాళ్ళు అంత ఇదిగా చేస్తున్నారు. రియల్ హీరోస్ వచ్చేస్తే మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారని అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. వీళ్ళంతా రియల్ హీరోలు అన్నమాట. మనల్ని కాపాడుతుంది. మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటే మన జవాన్లే కారణం. ఎన్జిఓ కళ్యాణ మండపంలో అక్షరగీత విద్యానికేతన్ హైస్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. 2025-26 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక పురోగతి సాధించిన మహేంద్ర తేజారెడ్డిని తోట వేణుగోపాలరావు చేతుల మీదుగా తోట సామ్రాజ్య లక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల నగదు బహుమతితో సత్కరించారు. 2026-27లో 10వ తరగతిలో 590కు పైగా మార్కులు సాధించే విద్యార్థులకు 50,000 రూపాయల నగదు బహుమతి అందించనున్నట్లు వేణుగోపాలరావు ప్రకటించారు. డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీల విజేతలకు బహుమతులు, కప్ కోడర్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెడల్స్, ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ టి రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కన్నగంటి అశోక్ బాబు, ఏఓ ప్రియా, కోఆర్డినేటర్ లక్ష్మి, ఇన్ఛార్జ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. Second is not for you, it is for the achievement of your goal. అని కనుక ఫిక్స్ చేసుకోగలిగితే
your success is yours and lifelong after 20 years up to 100 years fruits are yours fruits. Otherwise what happens? Every day బాధగానే ఉంటుంది. చిన్న విషయం చెప్పాలంటే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత భార్య కూడా మనం దగ్గరికి రాదు. చిట్టు చివరికి మన చుట్టాలు కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఒకటే చెప్తున్నాను, మీరు ఎవ్రీ డే కనుక మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ముందుకు వెళ్ళగలిగితే ఫ్యూచర్ ఈజ్ యువర్స్ అండ్ గోల్ ఈజ్ యువర్స్. ముఖ్యంగా చెప్పాలని అంటే ఎన్ని రావాలి? 590 మార్కులు రావాలి. 90 పైన. సార్ ఇద్దరికి ఒకే 590 వస్తే ఏం చేస్తారు సార్ మీరంటే, అప్పుడు మేము గ్రూప్ సబ్జెక్ట్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్లో కూడా సేమ్ వస్తే ఏం చేస్తారు సార్ అని అడగచ్చు. అప్పుడు ఆ ప్రైస్ని ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 590 క్రాస్ అవ్వకుండా లోపే ఉన్నారనుకోండి, వాళ్ళకి 25,000 అనేటువంటిది యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకేనా? ఈ రోజు నుంచే రేపు పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఎలా చదువుతామో అలా ప్రతిరోజు చదవాలి. మీరు రేపే ఎగ్జామ్, నాకైతే క్లాస్ రూమ్లోకి వెళ్తే రేపే పరీక్ష, ఇవాళ అలా ప్రిపేర్ చేద్దాం అనేటువంటి దాంతో మేము వస్తాం క్లాస్లోకి. టీచర్స్ అందరూ దరిదాపుగా అలానే వస్తారు. మీరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని మైండ్లో మనం 590 క్రాస్ చేయాలి. తెనాలి పట్టణంలోని నందులపేటలో ఆస్తి విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వివాదం చోటు చేసుకుంది. బాధితుడు తలసీల శరత్ బాబు తెలిపిన వివరాల ప్రకారం వివాదాస్పదంగా ఉన్న ఇంటిపై అంతస్తు అద్దెను ఒకరు, కింది అంతస్తు అద్దెను మరొకరు వసూలు చేసుకుంటున్నారు. ఈ ఆస్తికి సంబంధించి గత 12 సంవత్సరాలుగా హైకోర్టు బెంచ్లో దావా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం అద్దె వసూలు చేసేందుకు వెళ్లిన శరత్ బాబుపై ఆయన సోదరుడు సూర్యదేవర చంద్రశేఖర్ కర్రతో దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో శరత్ బాబుకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ, తనపై దాడి చేసిన సూర్యదేవర చంద్రశేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు పోలీస్ రక్షణ కల్పించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. నా పేరు శరత్ బాబు అండి. నేను తెనాలిలో ఉంటాను. మా అన్నయ్య నాకు సివిల్ దావా నడుస్తుంది. నేను పొద్దున మా ఇంటికి వెళ్ళాను, పాత ఇంటికి వెళ్తే వాడు వచ్చాడు. అప్పుడే వచ్చి నీకేం పని రా ఇక్కడ అని చెప్పి నేను అద్దె తీసుకోవడానికి వెళ్తే వాడు అద్దె తీసుకోవడానికి వచ్చాడు. వాడు పైన అద్దె తీసుకుంటాడు, నేను కింద అద్దె తీసుకుంటాం. అది ఎప్పటి నుంచో సివిల్ దావా నడుస్తుంది, 2012 నుంచి. అయితే నీకేం పని రా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్తాను, నాకు అంత ఉంది, నేను వచ్చేలో జాబు, నేను పెద్ద జాబులో ఉన్నాను, నీ వల్ల కాదని చెప్పి నా మీద ఒక కర్ర, ఇది ముళ్ళ కర్రలాగా ఉంది, మేకు ఉంది దానికి, ఆ కర్ర పెట్టి దాడి చేసి ఇదిగో తలకాయకి, ఈ కాలుకైతే ఇప్పుడు ఎక్స్రే తీశాను. నాకైతే అతనితో ఇబ్బందిగా ఉంది, బాగా ప్రాణహానిగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. తెనాలి అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. విఎస్ఆర్ కళాశాల నుండి ఆటోనగర్ వరకు తెనాలి విజయవాడ ప్రధాన రహదారికి మరమ్మతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.